హలో అండి. అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకొచ్చేసా. సో, ఇవాల్టి వీడియో వచ్చేసి ఒప్పో రెనో F11 ప్రో మొబైల్ అయితే నేను తీసుకున్నానండి. సో, దాని యొక్క అన్బాక్సింగ్ వీడియో మీరైతే చూస్తున్నారు. మొబైల్ కొని ఇప్పటికే 2 వీక్స్ అయింది. నా బద్ధకమో మరి టైం లేకనో తెలీదు కానీ ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా. సో, రివ్యూ అయితే చాలా బాగుందండి. దట్టు నేను కూడా 2 వీక్స్ యూస్ చేశాను కాబట్టి రివ్యూ అయితే సూపర్ అని చెప్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. దానికంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఒప్పో రెనో 11 ప్రో బిఫోర్ అయితే ఒప్పో F11 ప్రో అయితే నేను యూజ్ చేస్తూ ఉన్నాను. సో దాన్ని యూజ్ చేసిన వాళ్ళు ఇంకొక ఫోన్ కొనాలన్న ఆలోచన కూడా రాదండి. ఆ ఫోనే లైఫ్ టైం ఉన్నా బాగుండేది అనిపించేది. ఎందుకంటే నేను అంతగా ఎడిక్ట్ అయిపోయాను ఆ ఫోన్కి. ఎడిక్ట్ అంటే మరేదో కాదు, అలవాటు పడిపోయాను అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోన్ అనేది ఇష్టం ఉంటుంది కదా. సో అలాగే నాకు కూడా ఒప్పో F11 ప్రో వాడిన తర్వాత ఒప్పో ఫోనే తీసుకోవాలి తీసుకుంటే అనే ఫీలింగ్ అయితే వచ్చేసిందండి. మోస్ట్లీ 3 మంత్స్ నుంచి అనుకుంటున్నాను మంచి ఫోన్ తీసుకుందామని. బట్ ఒప్పో అయితే ఆలోచన రాలేదండి. వన్ ప్లస్ లేదా ఏదైనా మంచి మొబైల్ ఉంటే తీసుకుందాం అనుకుంటున్నాను. బడ్జెట్ ఎలాగో పెడుతున్నాను కాబట్టి. నా మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చేసి కెమెరా అండ్ స్టోరేజ్ అండి. సో ఆ రెండు కూడా నాకు ఈ మొబైల్లో దొరికాయి. ఇంకా కెమెరా విషయానికి వస్తే సూపర్ అనే చెప్పాలి. చాలా బాగున్నాయండి పిక్స్ అయితే. ఆ పిక్స్ కూడా మీకు యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ కూడా నా మొబైల్లోనే చేస్తున్నాను. ఐ మీన్ కొత్త మొబైల్లోనే చేస్తున్నాను. అండ్ వాయిస్ ఓవర్ కూడా దీంట్లోనే ఇస్తున్నాను కదా. వాయిస్ చాలా లోగా చెప్తున్నాను, బట్ క్లారిటీ అయితే సూపర్. నాకైతే వాల్యూమ్ రేస్ చేయాల్సిన అవసరం కూడా రాలేదండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నాను. దీంట్లో మనకి మొబైల్ ఒక కేస్, మొబైల్ ఛార్జర్ ఇచ్చారండి. మొబైల్కి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పిన్నుతో సహా డాక్యుమెంట్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇకపోతే ఫైనల్గా మొబైల్ లుక్ అయితే ఇలా ఉందండి. చాలా బాగుంది. లుక్ వైజ్ అమేజింగ్ అని చెప్పుకోవాలి. సో దానికి వచ్చేసి 80 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు. చాలా ఫాస్ట్గా అండి. 2 వీక్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కదా. విత్ ఇన్ 20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్లో 100% ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది. బట్ ఎంఏహెచ్ వచ్చేసి 4600 ఇచ్చారు. అదొక్కటి మైనస్ అని నా ఫీలింగ్. తొందరగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా యూస్ చేసినా కానీ ఈవినింగ్ వరకు వస్తుంది, మార్నింగ్ టు. సో దానికైతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇకపోతే కేస్ విషయానికి వస్తే కేస్ వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్ ఇచ్చారు. ఆ కేస్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మన మొబైల్ లుక్ అనేది చాలా బాగా కనపడుతుంది. బ్యాక్ డిజైన్ అయితే చాలా బాగుంది కదా. సో ఎగ్జాక్ట్గా కూడా అలాగే కనపడుతుందండి. మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. కొన్ని పర్మిషన్ అడిగింది, వాటిని అయితే మనం పర్మిషన్ ఇచ్చేసి యాక్సెప్ట్ చేసేసి మొబైల్ అయితే ఆన్ చేసేసేయాలి. ఇకపోతే మెయిన్ నాకు ఇంపార్టెంట్ ఏంటంటే కెమెరా. ఆ కెమెరా విషయానికి వచ్చేస్తే ఫొటోస్ వచ్చేసి 20x వరకు జూమ్ చేయొచ్చండి. 10x వరకు జూమ్ చేసుకోవచ్చు. ఇంకా దానికి సంబంధించిన ఫొటోస్ కూడా ఇక్కడైతే అప్లోడ్ చేస్తున్నాను చూడండి. వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా చాలా క్లారిటీగా, చాలా క్లియర్ కట్గా వస్తున్నాయి. వీడియోస్లో ఫిల్టర్స్ కూడా చాలా బాగున్నాయండి. చాలా పిక్చర్ క్లారిటీగా అయితే ఉన్నాయి. ఇంకా నైట్ విజన్ ఫొటోస్ అయితే చెప్పనక్కర్లేదండి. వెరీ లో లైట్లో కూడా ఇంత క్లారిటీగా ఫొటోస్ అయితే తీస్తుంది. మెయిన్లీ నేను మొబైల్ తీసుకుంది కెమెరా కోసమే. నేను వీడియోస్ తీయడానికి, యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి మెయిన్ కావాల్సింది వీడియోనే కదా. సో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ మొబైల్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక మొబైల్ బాటంలో వచ్చేసి స్పీకర్స్ అండ్ సిమ్ పోర్ట్ అయితే ఇచ్చారండి. బాటంలో ఇచ్చారు ఈసారి అయితే సిమ్ పోర్ట్. స్పీకర్ విషయానికి వచ్చేసరికి చాలా లౌడ్గా ఉంది. ఇకపోతే దీంట్లో డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎంఏహెచ్ అండి. ఎంఏహెచ్ 4600 మటుకే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమెరా మొబైల్ కంటే బయటకు వచ్చిందనమాట. సో దాంతో ఏంటంటే ఇంకొక పక్కన మొబైల్ ఎక్కడైనా పెట్టాలన్నా కూడా అట్లా చూసుకొని పెట్టాల్సింది. ఇటు చూస్తే స్క్రీన్, అటు చూస్తే కెమెరా. దానికి తగ్గట్టు పౌచ్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది, కెమెరాని కవర్ చేసి ఉండేటట్టుగా. సో ఇవాళ వీడియో అయితే ఇదే అండి. ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ డిస్ప్లేలో చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.